గాంధీభవన్లో సాయంత్రం 4:30 గంటలకు పీఏసీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. పీఏసీ సభ్యులతో పాటు పీఈసీ అడ్వైజరీ కమిటీ సభ్యులు పాల్గొనున్నారు. అందరి సూచనలు తీసుకుని పార్టీ నిర్వహించాల్సిన అన్ని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ భావిస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతం, రానున్న గ్రేటర్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై సైతం పీఏసీలో చర్చించనున్నారు. రాష్ట్రంలో జరగనున్న సర్ పైన పీఏసీలో చర్చించనున్నారు. సర్తోనే బెంగాల్లో టీఎంసీ పార్టీ ఓడిపోయిందంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ పెద్దలు తెలంగాణలో సర్ పైన అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ వ్యతిరేక ఓట్లను తీసేసే కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇదే అంశంపైన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.